నడునొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలతరింపులా, నడుములో సూదిపోటుల్లా, వీపు మీద సమ్మెటపోటులా బాధిస్తుంది. నడునొప్పితో బాధపడుతున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా పడుకోలేం. ఒక్క మాటలో చెప్పాలంటే నడునొప్పి అనేది పక్కలో బల్లెంలా వేధిస్తుంది. ఇవాళ మారిన మన జీవనశైలి, అలవాట్లు, కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవటం ఇవన్నీ మనకు నడునొప్పిని శాపంగా తెచ్చిపెడుతున్నాయి. వేధించే నడుము నొప్పికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నులో నొప్పి ఎందుకు వస్తుంది? చిన్నపిల్లల్లో వచ్చే బ్యాక్ పెయిన్ వేరు, మధ్య వయస్కుల్లో, కాలేజ్ స్టూడెంట్స్లో వచ్చేది, యూత్లో మిడిల్ ఏజ్ దాకా వచ్చే బ్యాక్ పెయిన్ వేరు, పెద్దతనంలో వచ్చే బ్యాక్ పెయిన్ వేరు. ఈ 3 తరహాలుగా మనం విభజించుకుంటే, ముందుగా చిన్నపిల్లల్లో ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అత్యవసరం. ఎందుకంటే చిన్నపిల్లల్లో చాలా భయంకరమైన వ్యాధులు వెన్నుపాములో తగలవచ్చు. పుట్టుకతో వచ్చిన వ్యాధులు ఉండొచ్చు, లేకపోతే దాంట్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్ ఉండొచ్చు. అందుకని చిన్నపిల్లల్లో బ్యాక్ పెయిన్ ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. పెద్దతనంలో వచ్చే బ్యాక్ పెయిన్ మెయిన్లీ ఆస్టియోపోరోసిస్, ఎముకలు మెత్తగా ఉండటం మూలన అవుతుంది మెజారిటీ. కానీ పెద్దతనంలో ఏంటంటే, ఒకసారి 60 సంవత్సరాలు దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకని ప్రతి పెద్దవాళ్ళకి వీపు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎంఆర్ఐ చేయటం అవసరం. ఇప్పుడు మెయిన్ గ్రూప్ కాలేజ్ పిల్లల నుంచి, నేను ఈవెన్ 8th 10th పిల్లల నుంచి మొదలు పెడదాము. మిడిల్ ఏజ్డ్ 45 years వరకు అనుకుందాం. పిల్లలకి బ్యాగులు మోయటం వలన వచ్చే నొప్పి, పెరిగే ఎత్తు, వెన్నుపాము బారు, దానికి తగినంతగా మాంస కండరాలు పెరగపోవటం వలన గూనిలాగా వచ్చి నొప్పి వచ్చేది అదొకటి పిల్లల్లో. నెక్స్ట్, మనం ఒక నాలెడ్జ్ సొసైటీ అయ్యాం కాబట్టి కూర్చుని పని చేసుకోవటం ఎక్కువైపోయింది. కానీ మన మానవ శరీరం కూర్చుంటానికి డిజైన్డ్ కాదు. యాక్చువల్లీ గొంతుకు కూర్చోవడానికి, బాసిం పట్టేసుకుని కూర్చుంటానికి మన మానవ శరీరం డిజైన్ చేయబడింది. చైర్ మీద కూర్చుంటానికి డిజైన్ చేయబడలేదు. ముందు కొంగి కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ పనిచేయడానికి కూడా మన మానవ శరీరం డిజైన్ చేయబడలేదు. సో ఇలా ముందు కొంగి కూర్చోవటం మూలాన మెడ నొప్పి, వెన్ను నొప్పి చాలా కామన్. అలాగే పెద్ద స్క్రీన్కి చిన్న స్క్రీన్ తోడయి మొబైల్ కూడా మన జీవితంలోకి వచ్చేసింది. తల ముందుకు వంచి మొబైల్ చూడటం. సో ఈ మెడ ముందుకు వంచి మొబైల్ చూడటం మూలన మెడ వంకర పర్మనెంట్గా ముందుకు వంగిపోయి, చిన్నతనంలోనే మెడలో డిస్కులు బయటకు వచ్చి, చేతులు నరాలు నొక్కేసుకుని అప్పుడప్పుడు ఆపరేషన్ వరకు వెళ్ళే స్థితి కూడా తయారైంది. వెన్నులో నొప్పి ఎప్పుడు ప్రమాదం? చిన్నపిల్లల్లో, పెద్దవాళ్లలో అసలు అశ్రద్ధ చేయకూడదు. కానీ మనకి మెజారిటీ కాలేజ్ గోయర్స్ నుంచి మిడిల్ ఏజ్డ్ వరకు మెజారిటీ బ్యాక్ పెయిన్ 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. 2 రోజులైనా బ్యాక్ పెయిన్ బాగా అవ్వలేదు. బ్యాక్ పెయిన్ రాత్రిపూట వస్తుంది. ఈ రాత్రిపూట వచ్చే బ్యాక్ పెయిన్ చాలా డేంజరస్. రెస్ట్ తీసుకున్న బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే అది అలసట మూలాన రావట్లేదు, బ్యాడ్ పోస్చర్ మూలాన రావట్లేదు. కామన్గా ఇన్ఫెక్షన్ మూలాన వస్తుంది, లేకపోతే క్యాన్సర్ మూలాన వస్తుంది, లేకపోతే ఇన్ఫ్లమేషన్ అని రిమోటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, స్పాండిలో ఆర్థరైటిస్ కావచ్చు, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, ఇలాంటి రోగాల మూలాన కూడా వస్తుంది. సో రాత్రి వచ్చే బ్యాక్ పెయిన్ చాలా డేంజర్. అర్లీ మార్నింగ్ వచ్చే బ్యాక్ పెయిన్ ఇన్ఫ్లమేషన్కి సంకేతం. అలాగే బ్యాక్ పెయిన్తో పాటు కాళ్ళు చేతులు వీక్నెస్ వస్తున్నాయి, జ్వరం వస్తుంది, మూత్రము దొడ్డి మీద ఎఫెక్ట్ పడుతోంది, సరిగ్గా మూత్రం దిగట్లేదు. వీటిలన్నింటినీ రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇలాంటి రెడ్ ఫ్లాగ్ ఏదన్నా ఉంటే 2 రోజుల నుంచి 2 నెలల లోపల బ్యాక్ పెయిన్ తగ్గకపోతే పక్కా క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేయాలి, మల్టిపుల్ టెస్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది టెస్ట్ ఎంఆర్ఐ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోగం ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. డిస్క్ జారినట్లు ఎలా గుర్తించాలి? జనరల్ పబ్లిక్ ఆలోచన ఏంటంటే, డిస్క్ అంటే ఒక వాషర్ లాగా ఉంటుంది, డిస్క్ని మొత్తం అటు ఇటు కదిలిపోతుంది అని అనుకుంటారు. కానీ డిస్క్ అన్నది ఒక వెన్నుబొక్కకి, 2 వెన్నుబొక్కకి మధ్యలో చాలా గట్టిగా ఉన్న అతుకు.
స్టడీస్లో ఏం తేలిందంటే డిస్క్ చుట్టూ ఒక 28 లేయర్స్ దాకా ఉంటాయి. డిస్క్ మధ్యలో, దీన్ని యాన్యులస్ అంటారు, డిస్క్ మధ్యలో న్యూక్లియస్ పల్పోసస్ అని ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. ఈ జెల్లీ లాంటి పదార్థం శిశువు పొట్టలో ఉన్నప్పుడే వేరైపోతుంది. సో ఈ పదార్థం మన బాడీకి ఫారిన్. సో డిస్క్ జారింది అంటే యూజువల్లీ ఏమవుతుందంటే నడుము నొప్పి వస్తుంది, లేకపోతే మెడ నొప్పి వస్తుంది. ముందు డిస్క్ జారటం కాదు, డిస్క్ చిరుగుతుంది. ఈ యాన్యులస్లో ఒక చిన్న టేర్ అవుతుంది వేరియస్ కారణాల వల్ల. ఒకటి, వెనకాల వైపు వెన్నుపాము ఉన్న వైపు డిస్క్ అంత బలంగా ఉండదు, సన్నగా ఉంటుంది. అదిగాక మధ్యలో కాకుండా ఒక పక్కకి కొంచెం తేలికగా ఉంటుంది. ఈ చోటు ఎక్కువ ఒక చిరుగు వచ్చే అవకాశం ఉంది. ఇలా చిరుగు వచ్చినప్పుడు లోపల జెల్లీ లాంటి పదార్థం ఆ చిరుగులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. సో అలా ప్రయత్నించినప్పుడు ఆ పైన వాపు ఉబ్బు వచ్చి నరాలు వెళ్ళే దారిలో వస్తే ఆ నరాల నుంచి కరెంటు షాక్ లాగా చేతుల కన్నా లేకపోతే కాళ్ళ కన్నా, కాళ్ళకి వెళ్ళేది అందరికీ తెలుసు, షయాటికా అంటారు. అలాగే చేతులకు వెళ్ళే నొప్పిని బ్రకాల్జియా అంటారు. అలాంటి నొప్పి రావచ్చు. సో ఇది వచ్చినప్పుడు మాత్రం పక్కా డిస్క్ జరగటమే కాదు, నరాన్ని కూడా నొక్కిందని అర్థం. దీర్ఘకాలిక వెన్నునొప్పి విషయంలో ఏం చేయాలి? ఒక 3 నెలల కన్నా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. డిస్క్ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు డిస్క్ చుట్టూ యాన్యులస్ ఫైబ్రోసిస్, లోపల న్యూక్లియస్ పల్పోసస్ అన్న జెల్లీ పదార్థం శిశువు టైం నుంచే మన బాడీకి ఫారిన్ అని మాట్లాడుకున్నాం. ఇలాంటి ఫారిన్ మెటీరియల్ నరాలకి టచ్లోకి వచ్చినప్పుడు, లేకపోతే వెన్నుపాములోకి టచ్లోకి వచ్చినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఈ ఫారిన్ మెటీరియల్ నా దగ్గరికి ఎందుకు వచ్చని కోపడుతుంది, ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఈ ఫారిన్ మెటీరియల్ రియాక్షన్ కూడా ఈ నొప్పిలో ఒక భాగం. ఒక రకంగా నొప్పి వచ్చి ఆ తర్వాత పేషెంట్ భయంతోనో లేకపోతే సరిగ్గా అవగాహన లేని డాక్టర్సు లేకపోతే క్వాక్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వలన నడుము నొప్పి అంటే ఒక భయం మొదలవుతుంది. అసలు ముందుకు వంగడం మానేస్తారు పేషెంట్లు, వేరు చిట్కాలు ఉపయోగిస్తారు. సో వీటి మూలన ఎప్పుడు ఆ ఫియర్ ఉంటుందన్నమాట. ఆ ఫియర్ మూలన క్రానిసిటీ మీదకి వెళ్ళిపోతుంది. మిగతావి ఏంటి, కొన్ని దీర్ఘకాలిక రోగాలు, రిమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అలాంటి రోగాలు, లేకపోతే మన దేశంలో అన్నిటికన్నా కామన్ ఇన్ఫెక్షన్ ట్యూబర్కులోసిస్ ఆఫ్ ది స్పైన్, దీని మూలన ఎక్కువ రోజులు క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. అందుకని ఎంఆర్ఐ చేయటం అవసరం. క్రానిక్ బ్యాక్ పెయిన్లో సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నడుము నేను వంగితే ఏమైపోతుందో, నేను పని చేస్తే ఏమవుతుందో అని మంచం ఎక్కి కూర్చుంటారు పేషెంట్లు. ఆ భయం నుంచి పేషెంట్ని బయటికి తీసుకురావాలి. దీంట్లో ఫిజియోథెరపిస్ట్, సీనియర్ డాక్టర్స్ పేషెంట్కి ధైర్యం చెప్పి మూమెంట్ లేకుండా అలాంటి నొప్పులు పోవు. అలా అని క్రానిక్ బ్యాక్ పెయిన్ అన్నది ఇంకా ఇవాల్వింగ్ సబ్జెక్ట్. అప్పుడప్పుడు డిస్క్ సర్జరీ అయిన తర్వాత కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్, దాన్ని ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి వాటికి కొత్తగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, బయోఫీడ్బ్యాక్, లేకపోతే ఈవెన్ టు ది ఎక్స్టెంట్ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ పెట్టడం, లేకపోతే ఈ మధ్య కెనాబినాయిల్స్ డెరివేటివ్స్ అవి కూడా పనికొస్తాయి. వెన్నునొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ పెయిన్ నుంచి భయపడొద్దు. ఇప్పుడు నా దగ్గరికి 100 మంది పేషెంట్లు వస్తే 80% ఒట్టి మందులతోనే బాగైపోతారు. ఆ మిగిలిన 20%లో 10 నుంచి 15% 1-2 నెలల్లో బాగవుతారు. ఆ మొత్తం 100లో నేను ఆపరేషన్ చేసేది ఏదో ఒకళ్ళకే. ముందుగానే మనం ఏమి రోగం ఉంది, ఏమిటి కారణం అని తెలుసుకుంటే 99%లో మందులతోనే బయటపడవచ్చు బ్యాక్ పెయిన్ నుంచి. కానీ దీంట్లో ఏం మ్యాజిక్ లేదు. డాక్టర్ ఒక్కడే ఏం చేయలేడు. నేను 130 కిలోలు ఉంటాను, నేను ఇష్టం వచ్చినట్టు తింటాను, తాగుతాను, ఎక్సర్సైజే చేయను అంటే అలాంటి పేషెంట్స్కి హెల్ప్ చేయడం చాలా కష్టం. ఇది ఒక టీం వర్క్. డాక్టర్ చెప్పిన పాయింట్స్ జాగ్రత్తగా ఫాలో చేసి, ఎక్సర్సైజ్ చేసి, ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే, చెప్పిన టైంకి మందులు వేసుకుంటే 99% బ్యాక్ పెయిన్ నుంచి బయటపడవచ్చు. నడునొప్పిని నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే మనం కూర్చునే తీరుతెన్నులు, భంగిమలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. నడునొప్పి మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.